జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఒక 25 సంవత్సరం నుంచి వారు ఎదిగిన వాడు సేవలు వారు కొనసాగించారు. మరి భావి తరంలో కూడా మంచి ఆరాధన గురించి ఒక కాపుదల పొంది ఒక నమ్మకమైన వ్యక్తులుగా, ఒక నమ్మకమైన బిడ్డగా దేవుని నీడ కొరకు వారు జీవించాలని, ఆశీర్వదింపబడాలని అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. కారుణపుత్రుడవైన తండ్రి, కృపగల రామకారి మహోన్నతుడా, ఈ ఘనమైన నామమున, ప్రశస్తమైన నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. యెహోవా యందు యథార్థత కలిగిన కుటుంబం, దేవుని కొరకు ఎదురు చూసే కుటుంబం, దేవుని సావలో ఒక నమ్మకమైన సేవను కొనసాగించుటకు నడిపిన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రేమగల ప్రభువా, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలిగిన సత్యమును బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, అంబుజరాలు ఇరువురు ఉద్యోగధర్మంలో తోడుగా ఉన్నావు, ఆస్వాదిస్తున్నావు, అభివృద్ధిలోనికి నడిపిస్తున్నావు. అంబుజరాజు కొరకు నీకు వందనాలు. ప్రభువారు గవర్నమెంట్ ఉద్యోగంలో ఒక నమ్మకమైన సేవ కొనసాగిస్తూ, ఒక నమ్మకమైన దేవుని కొరకు హెచ్చింపబడి అంతకంతకున్నత ఈ దినము రిటైర్మెంట్ అయి దేవుని వరకు వారు బలపడుతున్న ఈ వెళ్ళని బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, వారికి ఉద్యోగ ధర్మంలో తోడుగా ఉండి సూక్ష్మమైన మార్గంలో నడిపించిన దేవునికి వందనాలు. ఎందుకంటే దేవునిలో వారు బలపడుతూ దేవుని కార్యం కొరకు వారు నడిపబడుతున్నారు కాబట్టి వారి జీవిత విధానంలో ఒక నమ్మకమైన సేవను కొనసాగించావు. కష్టములోను, నష్టములోను, దుఃఖములోను, అనారోగ్య స్థితిలో ఉండినప్పటికీ దేవుని వైపుకు చూసినప్పుడు వారిని దర్శించావు, ఒక ఆత్మలు అభిషేకించావు. మంచి తలాంతులు దేవుని ద్వారా వారు పొందబడి అనేకులకు ఒక గొప్ప సాక్షిగా వారు నిలవబడుతున్నారు. ఎందుకంటే ప్రభువా, దేవుని మీద వారు అభిషేకింపబడిన వారు, దేవుల్లో నడిపింపబడే కుటుంబం, దేవుని కొరకు బలపడే కుటుంబము కాబట్టి వారి కుటుంబం ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తున్నారు. అవును ప్రభువా, నీ దాసులను ఇంకా మీరు బలపరచండి, రక్షణను కొనసాగించి వారి ద్వారా అనేకులను మహిమ పొందే బిడ్డలుగా ఒక ఆత్మలు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. ఒక పూరగా ఉండి నలుదేశంలో వారు తిరిగే ప్రతి ప్రదేశంలో సూక్ష్మమైన మార్గం నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. గుమ్మడి ఫ్యామిలీస్ అంతటిని మెండుగా దీవించండి. ప్రభావాలు కూడా మెండుగా దీవించండి. మరి ఆలోచన కూడా సఫలపరచమని అధ్యక్ష మండలంలో ఒక మంచి నాయకుడిగా ఉండి నమ్మకమైన సేవను వారు కొనసాగిస్తుండగా
అంతకంతకు వారిని అభినందించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వారి దాంట్లో కొరకు వందనాలు. బిడ్డలు ఎదుగు చూడటకు మంచి జ్ఞానంలో మంచి కాపుదలలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడి చెల్లుమది బిడ్డలు దీవించమని కృప చూపమని ప్రభా దేవునిలో వారు బలపడుతూ ఆస్వాదిస్తూ దినదిన వారి జీవిత కాలంలో ఒక నెమ్మది సకల ఆశీర్వాదం కలిగించమని దేవుని కొరకు వారు ఎదురు చూసే బిడ్డలకు ఆయత్తపరచమని యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మా దిన ఆహారం మేము దయచేయి. మేము అపరాధం చేసిన వారిని మేము క్షమించే ప్రకారం మా అపరాధం క్షమించు. ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవైన స్వామి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మకరణ సావాసం సకల దేవులను ఇప్పుడు సదాకాలం పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడు నేడైనను కాక. ఆమేన్. సకల ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించే మేలు నింపమని ఇచ్చిన కానుకలు దీవించి ఇచ్చిన మమ్మల్ని దీవించి బలపరచు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అందరికీ ప్రియనేస్తంగా అందరి మన్ననలు అందుకున్న ఉత్తమ ఉపాధ్యాయురాలు గారి పదవీ విరమణ సందర్భంగా విచ్చేసిన
వారి గురువులకు, సహచర ఉపాధ్యాయులకు, ప్రాంతాల నుండి విచ్చేసిన వారి ఆత్మీయురాళ్లకు, ఆత్మీయులకు, సంఘ బాధ్యులకు, బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు విద్యార్థులకు అందరికీ హృదయపూర్వకంగా ఉపాధ్యాయులు ఎవరు కూడా ఇందులో రావద్దు. ఇది వ్యక్తిగత కార్యక్రమం. పదవి విరమణ కార్యక్రమం ఒక 5 నిమిషాల్లో ప్రారంభమవుతుంది సార్. మరి ముఖ్యంగా మా బడిలోన మా అక్క బాలలకు ఫలితనిచ్చినారు. మరి గొంగలి పురుగులను సీతాకొక చిలుకలుగా శిలలను చెక్కి health challenges, nothing stopped her from being present for her students. Her kind heart, gentle voice and unshakable commitment made her a rare gem in today's world. Her love is something that cannot. వారి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. వారికి నోయల్ నిఖిల్, జోయల్ అంకిల్, కోడల్ ఆంజెలినా గౌతమి, మరో కుమారుడు అబియల్ అబ్రు ప్రస్తుతం యూకేలో ఉన్నారు. శ్రీ గుమ్మడి మోసెస్ మరియు గుమ్మడి కాంతమ్మల కోడలుగా వెళ్ళిన అంబుజా గారికి నిర్మల హృదయ కుమారి గారు GCDO మరియు సువర్ణ కిరీటి కుమారి గారు డిస్ట్రిక్ట్ BCWకి ఉంటారు. కానీ ప్రతి నోట అక్క అని పిలిపించుకునే అర్హత లక్షల్లో కప్పి మేడం గారు ఆహ్వానం పలుకుతున్నారు. MEO రేణుకా మేడం గారు, వేల్పూర్ MEO, వారికి హృదయపూర్వకంగా మనం చప్పట్లతో స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాము. పిల్లలకు మేము ఉపాధ్యాయుల పక్షపాతి ఉపాధ్యాయుల కార్యక్రమం అనగా కిషనన్న గారికి చప్పట్లతో మనము స్వాగతం పలుకుతూ జిల్లా ప్రధాన కార్యదర్శి వారికి హృదయపూర్వకంగా చప్పట్లతో స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. తర్వాత స్టేట్ అసోసియేట్ అధ్యక్షులు శ్రీ తుమ్మల పటేల్ గారు, లక్ష్మణ్ పటేల్ గారు, అలాగే PRT బోడ దేవానందం గారు వారి కార్యదర్శి, శ్రీ మోహన్ దాస్ గారు రిటైర్డ్ మరియు PRTU రాష్ట్ర నాయకులు, అలాగే శ్రీ నరసింహుల్ సార్ గారు రిటైర్డ్ MEO గారిని వేదికపైకి స్వాగతిస్తున్నాము. శ్రీ నరసింహుల్ సార్ గారు రిటైర్డ్ MEO గారు ఆత్మీయ స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాము. ఆత్మీయ స్వాగతం తెలియజేస్తున్నాము. రండి రండి మీరు థ్యాంక్ యూ మ్యామ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ సభాభివందనాలు. అలాగే ఈ సభకు విచ్చేసినటువంటి అందరికీ కూడా, అతిథులందరికీ కూడా అభినందనలు. అయితే అంబుజా మేడం నాకు నేను ఆర్మూర్ మండలికి చేపూర్ PG హెడ్ మాస్టర్గా వచ్చిన తర్వాతనే పరిచయం, అంతకుముందు పరిచయం లేరు. అయితే ఎప్పటి నుంచి అయితే పరిచయమో ఒక ఆత్మీయురాల్లాగా, మన కుటుంబ సభ్యురాల్లాగా, అంటే మనం ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయినటువంటి కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకున్నప్పుడు ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ అనమాట. అంత ఆత్మీయతమైనటువంటి అనుబంధం మా మధ్యన ఉన్నది. మా సార్కి అక్క, మా సార్ని ఇప్పుడు తమ్ముడు అని పిలుస్తూ ఉంటుంది. చాలా ఆత్మీయురాలు, మంచి ఉపాధ్యాయురాలు. తన సర్వీస్ అంతా కూడా ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్దడం అనేది జరిగింది. ఆమె నమ్ముకున్నటువంటి మహోన్నతమైన విలువలను తన విద్య ద్వారా తన విద్యార్థులకు అందించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ వీక్ తను బహుశా ఫస్ట్ అపాయింట్మెంట్ వేల్పూర్ మండలి అనుకుంటా, ఇప్పుడు లాస్ట్ కూడా వేల్పూర్ మండలి నుంచి రిటైర్డ్ కావడం జరుగుతుంది. నా ఆధ్వర్యంలో రిటైర్డ్ కావడం అనేది ఇంకా నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. మేడం తన ఉద్యోగ జీవితం ఎంత అద్భుతంగా సాగిందో, ఎంతమంది ఆత్మీయుల్ని కలుపుకుంటూ తన జీవన సాగిందో, తర్వాత కూడా
ఆమె జీవితం అద్భుతంగా, అలాగే ఇంకా ఎంతోమంది ఆత్మీయులతో కూడి ఆమె జీవితం గొప్పగా సాగాలని భగవంతుడు ఆమెకి మంచి ఆరోగ్యాలు, సిరి సంపదలు అన్నీ కలిగించి మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముప్పై 6 వసంతాలుగా ఎందరెందరో విద్యార్థుల్ని జాతి గర్వించే ఉత్తములుగా, ఉన్నతులుగా తీర్చిదిద్ది మరి ఈరోజు పదవీ విరమణ పొందుతున్న శుభవేళ మరి వారికి పిఆర్టీఓ ఆర్మూర్ మండల శాఖ పక్షాన అధ్యక్షులు గోపాల్ మరి అప్పట్లో అర్బన్ అధ్యక్షులుగా ఉంటూ మరి మేడం గారిని ఆర్మూర్ పిఆర్టీఓ ప్రధాన కార్యదర్శిగా ఇద్దరు కలిసి మరి నాయకత్వాన్ని మరి పంచుకున్న ఆ సందర్భంలో మరి వారు చేసిన సేవలు పిఆర్టీకు ఎనలేనివని శ్లాఘిస్తూ అభినందిస్తూ మరి వారు చేతుల మీదుగా ఈ పదవీ విరమణ సన్మానోత్సవ శుభవేళ మరి ఒక అక్షరాభిషేకం ఒకటి నుంచి 3వ తరగతి వరకు తన గురువు తాత తిమోతి పంతులు గారి దగ్గర చదువుకోవడం జరిగింది. మరి 3 నుండి 7వ తరగతి వరకు యూపీఎస్ మచ్చర్ల పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. 8 నుండి 10వ తరగతి వరకు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ ఆర్మూర్లో మరి విద్యాభ్యాసం చేశారు. ఇంటర్మీడియట్ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మరి ఆర్మూర్లో పూర్తి చేశారు. తర్వాత బీఈడి, ఎంఏ, ఎంఫిల్, ఎంఎస్సి, ఎంఈడి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో పూర్తి చేశారు. స్పెషల్ బీఈడి ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో పూర్తి చేశారు. ఉపాధ్యాయ వృత్తి ప్రస్థానం 398పై ఎంపీపీఎస్ అమీనాపూర్లో మొట్టమొదటిసారిగా విద్యారంగంలో అరంగేట్రం చేసి ఎంపీపీఎస్ రాజారాం నగర్, జిరాజ్ నగర్లో మరి మామిడిపల్లిలో పనిచేసి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది ఎంపీ యూపీఎస్ కోమన్పల్లి పాఠశాలలో పనిచేయడం జరిగింది. తర్వాత జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ ఆర్మూర్, ఎంపీ యూపీఎస్ బుడ్డర కాలనీ పడగల్ పేరులోని గొప్పతనాన్ని మీ ముందు వివరిస్తాను. సన్మాన ఆనందవల్లి. అంబుజ అంటే అనురాగపు ఆలయమై బుద్ధి బలానికి ప్రతిరూపమైన భావజాలానికి భద్రతనిచ్చే భాస్వర కాంతి అయి బాల్యము అంటే అమాయకత్వము, భార్యత్వము ప్రేమ, భక్తియుక్తము సమర్పణ జ్ఞానము, మూడింటితో జీవితం సార్థకం చేసే విలువల గురుదేవులు వీరు. చదువులమ్మ పాటకు చరణమై చదువులమ్మ గుడికి తోరణం అనునిత్యం ఆనందమయంగా గడవాలని ఆకాంక్షిస్తూ మరి పిఆర్టీయు పక్షాన మరి అభినందన సన్మాన పత్రాన్ని సన్మాన ఆనందవల్లి రూపంలో సమర్పించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. హృదయపూర్వక నమస్కారములు. ముందుగా అంబుజరాణి మేడంకు పదవీ విరమణ శుభాకాంక్షలు. అంబుజరాణి మేడం పదవీ విరమణ మాకు సంతోషంతో పాటు బాధలు కూడా కలుగజేస్తుంది. ఎందుకంటే ఇక నుంచి ఈ తరగతి గదుల్లో మీ స్వరం, మీ చిరునవ్వు, మీ ఆప్యాయకరమైన చూపు ఇక మీ దగ్గర మాకు కనపడవు. మీరు మాకు పాఠాలు బోధించడమే కాదు, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలా అని నేర్పించారు. మేము తప్పులు చేసినా కూడా వాటిని సరిదిద్దే వారు ఇచ్చారు. మీతో మా అనుబంధం ఎప్పటికీ ఇలానే ఉంటుంది. మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నా యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఆహ్వానిస్తున్నాము. Friends, to speak on Ambuja Madam is very difficult, as Nagaraju sir said. To be perfect or to be professional, one needs excellence in skills. And to be perfect in life, one needs character in life. To say both excellence in skills and character in life, who is that person to show is I will be showing Ambuja Madam. She is excellent in everything. To start with journey of our colleagues with Ambuja Madam, my journey started with us. Newly came to the job, nicely well dressed and came. I saw one madam coming rushing to the room.
with very simple attire came, and I was wondered who is she sitting in this way, coming in this way, and suddenly DRP of that session gave mic to Ambuja madam, and for the next half an hour the hall was filled with laughter and completely the session was so joyful. Then I thought we cannot judge book by its cover, and from them I thought everything lies in simplicity, which I can learn from Ambuja madam. And not only simplicity, it is the dedication to work which we have learned from our seniors. Both our seniors, Ambuja madam and Vijaya madam, we worked with, and all were our juniors. We were all 10 years junior to them, and those two, Shakuntala madam, Ambuja madam and Vijaya madam, were mostly seniors. And I saw their dedication to the most extent. They came from UPS, not leading high school for so many years, and I saw when they came, Telugu medium was with more strength. And they said, no, Satya will not do justice to students if you take English medium. You take English medium and we will take Telugu medium, though it was with heavy strength that time. I also saw the dedication very fast. So, Kavita madam, I suggested, madam, take girls high school. So, మీరు చదివిన స్కూల్లోనే రిటైర్ అవుతారు. It will be much this happyful moment for you. And don't go anywhere. మీకు STO భీమ్గల్ మల్లెట్టన్ వెళ్ళినా STO చేంజ్ అవుతుంది. మీకు ఇల్లు నుంచి 5 minutes ఆఫ్ జర్నీ ఉంటుంది. ప్లీజ్ మేడం టేక్ గర్ల్స్ హై స్కూల్ అని ఎంత బతిమిలాడినా షీ సెడ్ నో అమ్మ, వన్స్ ఇఫ్ ఫాలో యూ సో దట్ యూ సెట్ సమ్ పర్పస్ అండ్ విల్ జాయిన్ యూ అండ్ మేక్ ఇట్ ఎ గ్రేట్ సక్సెస్. వేల్పూర్ ఎంఈఓ, నా స్నేహితురాలు రిటైర్డ్ లింగం సార్. అనిపిస్తలేదు, మీకు అనిపిస్తుందా? ఎట్లా ఫస్ట్ ఒక ఎస్జిటి టీచర్గా స్కూల్ అసిస్టెంట్గా అపాయింట్మెంట్ తీసుకున్నట్లు అంత ఎంగుగా అనిపిస్తుంది, అవునా? అయితే దీనికి అంత కారణము ఆమె మనకి ఎంత చెప్పినా తక్కువనే. అయితే నాకు చైల్డ్హుడ్ నుంచి మేడం పరిచయం, వాళ్ళు మాకు ఫ్యామిలీ బంధువులు. నేను చిన్నప్పుడు అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, వాళ్ళు 30 మంది పేర్లు చెప్పలేను, వాళ్ళు ఎప్పుడు నా మనసులో ఉండే మనుషులలో వాళ్ళందరూ గర్ల్స్ స్కూల్ స్టాఫ్. అమ్మ నీకు అంబుజ అనుకున్నది, ఇక నీకేం బాధ లేదు అంత పెద్ద స్కూల్లో వాళ్ళని. అట్లనే అక్కడ చివరి వరకు నాతోటి నేను 6.5 years చేసిన దాంట్లో ప్రతి దాంట్లో అంబుజ మేడం నాకు తోడుగా ఉంది, ప్రతి విషయంలో. అయితే ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఆమె సబ్జెక్టు చెప్పడంలో పిల్లలకు కొన్ని టాపిక్స్ ఆమె చెప్పినట్లు ఎవరు చెప్తారు, అట్లాంటి టాపిక్స్ చెప్పడానికి సిగ్గుపడతారు. అంబుజ మేడం బయోసైన్స్ టీచర్ కాబట్టి, కానీ ఆమె చాలా చక్కగా చెప్పేది. ఇక అక్షర దోషాలు అంటారా, అసలే ఒక ప్రతి ఆమె పుట్టుకొచ్చుకుంది. ఏంటంటే ఎక్కడ మిస్టేక్ కనిపించినా కూడా ఆమె కరెక్షన్ చేస్తారు. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏ లాంగ్వేజ్ అయినా తను ఖచ్చితంగా కరెక్షన్ చేస్తారు. అంత పిఆర్స్ ఎల్ఈపి ఇవన్నీ కూడా మేడంకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యేటి దాంట్లో ఉన్నది. ఇట్లా మేము వాళ్ళ రెస్పెక్ట్ కానీ వాళ్ళ స్నేహపూర్వకమైన ఆ ఫ్రెండ్షిప్ మేము ఇప్పటికీ కూడా అలాగే కొనసాగుతుంది గర్ల్స్ స్కూల్. అయితే అప్పుడు ఏంటి, మేము అనుకోకుండా మేడం అన్నది మేము చదువుకున్న స్కూల్ పోతుంది, బిల్డింగ్ డిస్మెంటల్ అవుతుందమ్మా, గోల్డెన్ జూబ్లీ చేద్దామా అని. అందులో నాకు ప్రత్యక్షంగా ఇట్లా అనుకొని చేద్దామంటే మనతో అవుతుందా అని ఒక మాట. జస్ట్ నాకు కొక్కుల లింగం సార్, అంబుజా మేడం, ఆ సీన్ నాకు ఇప్పటికి గుర్తుంటుంది. ఇట్లా నిలబడి ఇంటికి వెళ్ళిపోదామని బ్యాగ్ పట్టుకున్న టైంలో సరే ఒక 15 daysలో చేసేద్దాము అని చెప్పేసి అనుకొని ఏకధాటిగా యుద్ధ ప్రాతిపదికన మేము ఆ ప్రోగ్రామ్ చేయడంలో మా స్టాఫ్ కావచ్చు, కొక్కుల లింగం సార్ కావచ్చు, అంబుజా మేడం ఇది చేసేవాళ్ళు. కానీ మేడం ఏ ఒక్క రోజు కూడా ఆ కరోనా టైంలో లీవ్ పెట్టకుండా, అటు స్కూల్ లాస్ అవుతుంది, పిల్లలు లాస్ అవుతారు అని ఆల్టర్నేటివ్ స్కూల్ ఉన్నప్పటికీ కూడా తను వెళ్ళి పిల్లలకు సర్వీస్ చేసింది. మాకు ఒకటే బాధ ఏంటంటే మీరు గర్ల్స్లో కానీ ఒక పెద్ద స్కూల్లో రిటైర్ అయితే బాగుంది అనుకున్నాము, కానీ చివరిగా మీరు ఒక్కరే సింగిల్ టీచర్ అయినారు. అయినా కూడా మీ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా హెల్త్ ఇష్యూస్లో, హెల్త్ ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు చూడడానికి వెళ్ళి ఏదో మనం 5 minutes ఇట్లా మాట్లాడి వస్తాం, కానీ తను కంటిన్యూగా వాళ్ళతో ఫాలో అప్లు ఉంటుంది. మండల విద్యాశాఖ అక్క మరియు వారితో పాటు 4 స్టాఫ్, 2 ఎగ్జిక్యూటివ్లు, 2 స్కూల్ అసిస్టెంట్లు, 2 భాష పండితులు. ఆ 4 ఉన్నటువంటి పాఠశాల ప్రస్తుతము 3 ప్రమోషన్ మీద వెళ్ళినారు. అక్క ఒకటే ఉంది ఇప్పుడు. అంటే ఈ నెలతో ఈ అక్క స్కూల్ క్లోజ్. సో ఇటువంటి పరిస్థితుల్లో అక్కకు ఉన్నటువంటి బాధ వర్ణాతీతం.
ఆమె రిటైర్మెంట్ ఫంక్షన్ కోసం కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంతకాల కోసం పోవడానికి కూడా ఒక సిబ్బంది లేదు. అప్పుడు ఎంఏ గారు మరి ఇతర వాళ్ళ స్టాఫ్ అందరూ కలిపి రిక్వెస్ట్ చేస్తే మరి ఒక టీచర్ను డిప్రెషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మేడం అక్క యొక్క బాధ ఏంటంటే నేను పోయిన తర్వాత నా పాఠశాల ఏమైందన్న బాధ నీకుంది. సో అక్కడ 4 పోస్టులు పోతున్నాయి, 4తో పాటు 2 ఎగ్జిట్లు కూడా పోతున్నాయి. వాటిని ఏ విధంగా కాపాడుకోవాలని ఆమె ప్రయత్నం చేస్తుంది. అక్క మా ఎంతుగా అంటే మా పిఆర్టీ వేలుపుడు తరఫున ఎంఏ గారితో మరియు పాటిస్తూ బోధిస్తారనమాట. సో అటువంటి అక్కకు మంచి ఆరోగ్యము. అశోక్ అక్క పిలుస్తుంది. అశోక్ అవునా, నేను చూడలేదు. అంబుజక్కతో పాటు గర్ల్స్ హై స్కూల్లో పనిచేసిన సోదరి ఆగ్నెస్ మ్యామ్. To speak about my colleague Ambuja madam. She is a second mother to us. In Girls Armored, we were nearly 34 teachers. We take Shakaja madam, Jayalakshmi madam, Ambuja madam. These all were the senior teachers who used to always guide us, even in our financial matters, health-wise. As I say, Ambuja madam, if anybody is in any feel of depressed in the school children, she is ditto to mother. She will understand each and everyone and immediately she will give relief, either words or by actions or by feelings, which is worthless speaking here, but she is really a mother to us. And moreover, whenever I or my friends, teenagers like Satya, Shobha, Joshna, we all were youngsters, so recently married and we were about to in pregnancy and moreover in delivery. Shobha had 2 children and we had to take care of the classes. She was the mother to take care of the children. In class time she used to go to class, and in leisure period our senior teachers were the second mothers to the babies, which is unforgettable. Even they used to feed the babies at classes and come. It was a huge strength. Kavita madam used to never feel tense because of the staff who were present there were excellent teachers who gave the best support with a motherly Ambuja madam always consoling her whenever she is hyper. Calm down, you have to do this, you have to do that. So it was a collaboration of the all senior teachers. And in the recess bell, when we used to take the class and apples and we used to place it on the table dining in the staff room, and as soon as we come they used to say, first you eat, then you go to classes or you teach or you do anything. It was marvelous, ma'am, your presence and your motherlyhood, and personally to me, you were always there in my heart. Thank you. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత నిజాయితీగా అప్పుడు జరిగిన విషయాలన్నీ ఓపెన్గా ఆమె మాతృ హృదయాన్ని, ఆమె సేవాభావాన్ని కొనియాడినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నూరుద్దీన్ భాయ్ ప్లీజ్ కమ్. ఎందుకంటే ఎన్నోసార్లు మీ కామెంటరీ వింటూ ఎంజాయ్ చేశాము, మీ మాటలు లేక చాలా రోజులు అవుతుంది. మరి అంబుజా మేడం గారికి అత్యంత సన్నిహితుల్లో వారు ఒకరు. అలాగే వారి క్లాస్మేట్స్ కూడా, డిగ్రీ క్లాస్మేట్స్ చాలామంది రావడం జరిగింది. Dignitaries on the stage, my dear friends, it's a very big honor for me to speak. So, definitely inshallah. So, Ambuja is curiosity, anxiety and creativity. That is Ambuja. Because there were so many fruitful arguments were between us to learn so many things. We learned so many things. When we were in Lions School is the base for me, where we learned so many things. And if we get, in those periods the English was very rare. And we are from Telugu medium. So if we get any English word,
definitely we used to open the dictionary and we used to discuss about it. And how to make the students benefit. That is the dedication. And we don't get any example from anywhere what we get from the Anuja. She is completely dedicated and a best teacher, and creating so many ideas in her mind and sharing with the students and all. It's a wonderful thing. And the period, golden period, what we spent with in our college and in our service, it's marvelous. So we don't forget those periods. And she is a very straightforward woman. She never hesitates. Pitta koncham puta ghana. Kisi se nahi darte, kisi ke baap ko nahi darte. So she used to speak very straightforward, and she used to argue, and she used to win in all the time. So she's a wonderful lady. So I don't speak for a long time because so many people are waiting. So remaining her life, and what I'm saying, she has to join in any service, either NGO or any political party or anywhere, because her services are needed for the society. So the remaining life of her life has to spend with her great children, and the God has to shower all the health, wealth and happiness over her. And the remaining of her life, she must to be very happy and with her family and with the society. Thank you. And one more thing is, just I forgot, we must have to be very honest to the family, profession and the spreads. If we cheat, it will teach. So I have some friends, I have very few friends. Among them, one of the greatest friend, Lakshman, who helped me a lot in my service. Thank you, and I don't forget you. And like that, we must have some friends who must be very helpful, and they must stand for us. And I am very thankful to Shankar sir, who helped me when I was in Laknora. I am very grateful to you, sir. Thank you so much. And I have got a lot of help from him, and thank you so much. Thank you. About Ambujana. తర్వాత వారి క్లాస్మేట్ జయప్రసాద్ గారు మాత్రమే తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ, ఎందుకంటే చాలామంది మాట్లాడవలసి ఉంది. శ్రీ మల్లారెడ్డి సార్ గారు, రాష్ట్ర పిఆర్టీయు బాధ్యులు, మల్లారెడ్డి సార్ గారిని వేదికపైకి స్వాగతిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సభకు నమస్కారం. గౌరవనీయమైనటువంటి సభ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇప్పుడే విచ్చేసినటువంటి ఆలూరు మండల విద్యాధికారి నరేందర్ సార్ గారిని స్టేజ్ పైకి రావాల్సిన ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. క్లాస్మేట్స్, అంబుజా క్లాస్మేట్స్ అందరూ దాదాపుగా ఇక్కడ ఉన్నారు. అలాగే వాళ్ళ రిలేషన్స్, టీచర్, ఉపాధ్యాయులుగా టీచర్స్గా మీరు చెప్పే విషయాలు వేరు, క్లాస్మేట్స్గా మేము చెప్పే విషయాలు వేరు. మీకు తెలియని విషయాలు ఎన్నో అంటే మీకు ఉపాధ్యాయ వృత్తి కాకుండా మేము కలిసి చదువుకున్నప్పుడు జరిగిన విషయాలు ఎన్నో ఉంటాయి, ఏమి చెప్పలేము. అంబుజా డిగ్రీ నుంచి మేము కలిసి చదువుకున్నాం. డిగ్రీ అయిపోయాక బిఎడ్, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ, అప్పటి వరకు కలిసి చేశాం. నిజంగా మా మిత్రులు అన్నట్టు ఆమె ఎక్కడో ఒక మంచి స్థాయిలో ప్రొఫెసర్గానో ఈసీగానో రిటైర్ కావాల్సిన అవకాశాలు ఉండే ఎన్నో. కానీ తను మరి తల్లిదండ్రుల తల్లి ఒంటరిగా అవుతుందనో లేకపోతే కుటుంబ నేపథ్యంగానో ఇక్కడనే ఎంచుకొని ఒక ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని ఇక్కడనే స్థిరపడి ఇక్కడనే తను స్థిరపడిపోయింది. ఇక్కడనే ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయారు. అంబుజాకి తన పేరు పక్కన ఎస్ఏ బయాలజికల్ సైన్స్ హెచ్ఎంఎన్ మాత్రమే ఉంది, కానీ అంబుజా పేరు మీద ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని డిగ్రీలు సంపాదించింది. అలంకరణ తను బిఎస్సీ చేసింది, బిఎడ్ చేసింది, స్పెషల్ బిఎడ్ చేసింది, మాతోనే ఎంఏ ఫిలాసఫీ చేసింది, ఎంఏ ఇంగ్లీష్ చేసింది, ఎంఎస్సీ కెమిస్ట్రీ కూడా చేసింది. అంబుజా అనే పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని డిగ్రీలు చేసింది, కానీ ఒక డిగ్రీ కూడా రాసుకోదు. ఎవరికి తెలియదు. తను ఆర్భాటం చేసుకోవాలని కానీ
ఏమన్నా వ్యక్తపరచుకోవాలనే తత్వం కాదు, చాలా మంచి తత్వము. మేము చెప్పే విషయాలు చాలా ఉంటాయి, కానీ ఇది సందర్భం ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు. చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉండాలని, వారి కుటుంబ నేపథ్యం అంతా దేవుడి ఆశీర్వాదంలో నడవాలని ఆ దేవుడైన దేవుడిని ప్రార్థిస్తూ. అక్క డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉండే, అయితే మేము కాలేజ్ ఉన్నప్పుడు బెస్ట్ స్టూడెంట్గా 3 times నన్ను అవార్డు ఇచ్చింది. 3 times బెస్ట్ స్టూడెంట్గా సస్పెండ్ చేసింది. అయితే అక్క మేము కొద్దిగా చాలా మంచిగా ఉండే మేము కాలేజీలో. అయితే అమ్మ దగ్గర ఉంటే పాట పాడినా నేను. పాట పాడితే ఎక్కడ దొరికితే అక్క దొరికితే ఏం చేసింది, నువ్వు ఆ రోజు నన్ను చూసుకుంటే పాట పాడతావా అంటే నేను కొడతారా బాబు అనుకున్నా నేను. కానీ కొట్టలేదు, అట్లా వాడాలి కొట్టే అంతా ఒకటే కదా, అంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పింది. అంటే క్షమించే గుణం అందరికి ఉండదు. సో దాంట్లో అంబుజక్క ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చూస్తే కొట్టాలంటే కనబడితే కొట్టది. సరే, థ్యాంక్ యూ అక్క, ఈ అవకాశం ధన్యవాదాలు. మల్లేశ్వరి మేడం గారు హంసాపూర్ కాంప్లెక్స్ హెచ్ఎం గారిని వేదికపైకి స్వాగతిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ మల్లేశ్వరి మేడం. శుభాశిస్సులు తెలుపుకుంటూ చిన్నగా నా మనసులో కదిలిన చిన్న భావాలను మీ ముందుంచాలనుకుంటున్నాను. పెద్దలందరికీ కూడా నమస్కారాలు. సభాయ నమః, సభకు నమస్కారాలు తెలుపుకుంటూ, మేము 2009లో కలుసుకున్న ఒక చిన్న అలలాంటి గ్రూప్లో అంబుజా మేడం గారు కూడా వన్ ఆఫ్ ది మెంబర్. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు తెలివాయి. 2009లో ఎలా ఉంటుందో ఆర్మూర్ గర్ల్స్ అంటే చాలా భయపడ్డారు అందరూ. కానీ మేము వచ్చిన తర్వాత ఆర్మూర్ గర్ల్స్ అంటే ఇలా ఉంటుంది, ఒక గర్ల్స్ స్కూల్ అంటే ఇలా ఉంటుంది అని నిరూపించాలనుకున్నంత విధంగా ఒక కంటిలో నీరు వస్తే మిగిలిన మొత్తం మంది కంటిలో నీరు వచ్చేది. అంతకంటే పెద్దవాళ్ళైన విజయ మేడం ఉండేవారు, తర్వాత కవిత మేడం హెచ్చంగా ఉండేవారు, జయ మేడం ఉండేవారు, మాకంటే చిన్నపిల్లలు కృష్ణవేణి నుంచి కోమన్పల్లిలో ఒక 7 years చేసినాం. అంబుజ ఎక్కడ ఉంటే ఆనందం అక్కడ కంపల్సరీ ఉంటుంది. నాకు తోచిన ఒక 4 పదాలు మేడంకి అర్పిస్తున్నానండి. అంబుజవు నీవు, మా అంబుజవు నీవు, అనురాగాల కల్పవల్లివి నీవు, అంబుజవు నీవు, మా అంబుజవు నీవు, అలుపన్నదే లేదు నీకు, మా ఆత్మస్థైర్యం నీవు, అందుకే అంబుజవు నీవు, మమతల జాబిల్లి నీవు, అందరూ మరవలేని జ్ఞాపకం నీవు, మనసున్న అమ్మవు నీవు. నాకు మేడం అమ్మలాగానే, మా అమ్మ చనిపోయిన తర్వాత నాలో చాలా ధైర్యాన్ని నింపింది మేడం. కపటం లేని కరుణామూర్తివి నీవు, అందుకే అంబుజా రాణివి నీవు. గర్విస్తాం మీ సేవలతో అపారం. చిన్నారుల భవిష్యత్తు తీర్చిదిద్దిన వారై జ్ఞానం పంచి మార్గం చూపి ఆశయాల పథంలో మీ స్ఫూర్తి, అది విద్యార్థుల జీవనానికి మైలురాయి. మీ స్మృతుల్లో మీ నవ్వు చిరునవ్వుగా, సేవలో మీ ప్రేమ ఒక దారిగా, అందరికీ ఆడపడుచువి నీవు, మాలాంటి వారికి ఆదర్శ మూర్తివి నీవు. అందుకే అర్పిస్తేమ అక్షరమాలల అల్లికలతో మీ పదవీ విరమణ సుమాంజలు మీకు. ఉపాధ్యాయులారా, నేను హలో, శ్రీ రాజగంగారాం సార్ గారు ఎంఈ వారు దయచేసి వేదికపైకి రావాలి సార్, ప్లీజ్. 3 సంవత్సరాలు గర్ల్స్ స్కూల్ పనిచేశాను. పుట్టి పెరిగిన ఆర్మూరులో ఒకటి చేద్దాం మేడం, 50 సంవత్సరాలు దాటిన గర్ల్స్ స్కూల్ చేద్దామంటే మాకు చాలా ప్రోత్సాహంలో మరి మేడంకి, కవిత మేడంకి, నేను అమ్మ మేడం, నేను గుడి జరుగుతున్నట్లాగా ఉన్నాము. మరి మరి అమ్మ మేడం చాలా ఉత్సాహము, ఉల్లాసము, మనసు విన్నా, మాట విన్నా, మాట తీరు చాలా ఉత్సాహంగా వాళ్ళు పనిచేసేవారు. వారికి యేసు ప్రభువు ఆయురారోగ్యం ప్రసాదించాలని కోరుతూ ముగిస్తున్నాను. అందరికీ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఆర్మూర్ మండల్ పిఆర్టీ ప్రెసిడెంట్గా
2010లో ఉన్నప్పుడు మేడం గారు జనరల్ సెక్రటరీగా ఉండే నాకు చాలా విషయాల్లో సపోర్ట్. అప్పటికి మేడం నాకన్నా సీనియర్, సంఘం గురించి కానీ టీచర్ల గురించి కానీ అన్ని విషయాలు నాకు తెలియజేస్తూ నన్ను ముందుగా నడిపించారు. ప్రెసిడెంట్ ఆఫ్ జనరల్ సెక్రటరీగా ఆర్మూర్లో కంటిన్యూ 18 సంవత్సరాలు ఉండడానికి వారి సహకారం ఎంతగానో ఉంది. అంతేకాకుండా మేడం గారు నిత్య విద్యార్థి, ఎప్పుడు చెప్తున్న విషయాలని నేర్చుకుంటూ చెప్పడమే కాకుండా నేర్చుకోవడం, డిగ్రీని కూడా 2025 వరకు కూడా మేడం గారు స్పెషల్ బిఎడ్ చేశారు. దాని ఉద్దేశం ఏంటంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత పిల్లలకు ఎవరైతే స్పెషల్ నీడెడ్ ఉన్నారో వాళ్ళకు సేవ చేయాలని ఒక ఆలోచన, గొప్ప ఆలోచనతో మేడం గారు స్పెషల్ బిఎడ్ ఎంతో ఖర్చుతో కూడుకున్న ఆంధ్ర పోయి ఎక్కడికి పోయి చేసిండ్రు. వారి యొక్క ఆశయాలు, వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా సంపూర్ణం కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మాటేమో గలగల పారు, మనసేమో పారేసలేరు. అందుకే మా రాణి ఇద్దరు ప్రభువులు, పైనుంచి ఆ ప్రభువు, పక్కనున్న ఈ ప్రభువు. ప్రధాన కార్యదర్శి శ్రీ కిషన్ సార్ గారిని అన్నగారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తారు. సభకు నమస్కారం. ఈనాటి ఈ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిగత మహారథులు, మా సంఘ జిల్లా బాధ్యులు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోహన్ గారు, ఈ సందర్భంగా అక్క అంబుజక్కకి నా మనస్ఫూర్తిగా ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాక, నేను అక్కని అక్కనే పిలుస్తా, అక్క కూడా తమ్మి అనే పిలుస్తుంది. మా రిలేషన్ అట్లాంటిది. అక్కతో నేను దాదాపు 7 సంవత్సరాలు ఒకే మండలంలో పనిచేసినాం. అక్క ట్రాన్స్ఫర్లో వేల్పూర్ మండలానికి వచ్చినప్పుడు అప్పుడు నేను అక్కడ మండల అధ్యక్షుడిగా ఉండే. అక్కడ నేను రిక్వెస్ట్ చేసిన, యాక్చువల్గా అక్క ఏమనంటే నాకు సంఘ పదవుల బాధ్యతలు వద్దు, నేను పూర్తి సహకారం ఇస్తా, నాకు ఎలాంటి పదవి వద్దని. అంటే మా ఇంటి ఆడబిడ్డ మాకు బలం అని మా మండలంలో మొట్టమొదటి రాష్ట్ర మహిళా అసోసియేట్ అధ్యక్షురాలుగా అక్కను శేష జీవితం అనే మాట నా నోట రాదు. ఎందుకంటే మనిషికి శేష జీవితం అనేది ఉండదు. జీవితం మళ్ళీ కొనసాగించిన ఆ ఆశ కాదు, తనని అదే ఆరోగ్యం, బలం. పెద్దలు పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి కిషన్ గారు, మరియు జలేందర్ గారు, పిఆర్టీ నాయకుడు జలేందర్ గారు, లక్ష్మణ్ గారు, పిఆర్టీయూ మండల అధ్యక్షుడు గోపాల్ గారు, అశోక్ గారు, మరియు మిగతా పిఆర్టీయూ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ పాఠశాల హెడ్ మాస్టర్లకి, ఎంబీఓలకి, ఆత్మీయ మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం. ఫుల్గా తేడా ఏంటంటే నవ్వడం. మేడం దగ్గర నాకు చాలా ఇష్టం. ఎట్లా అంటే కల్మషం లేని మనస్తత్వం ఉన్న వాళ్ళను దేవుళ్ళలో గోలాశంకరుడు అని పోలుస్తుంటాం. మరి స్త్రీలో ఎవరు ఏ దేవుడితో పోల్చడం లేదు. My dear PRTU members and PRTU girls high school teachers, మీ గర్ల్స్ హై స్కూల్ టీచర్స్ కోసం నేను ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. కొద్దిగా ఇరుంటామా మీకు? మీ ఇంగ్లీష్ మేడం కానీ, మా సత్య మేడం కానీ, అండ్ కవిత మేడం కానీ, మునీర్ సార్ కానీ, మీరు ఇంతమంది ఇంగ్లీష్లో మాట్లాడారు కదా, నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. మీరు అందరూ అట్లేదు, మీరు మాట్లాడలేదు. మరి నిజంగా నాకు ఒక ఇలా కవిత మేడం లెక్క హెడ్ మాస్టర్ ఉండాలా, అంబుజారామి టీచర్ లెక్క. విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, విద్యార్థులకు నష్టం జరుగుతుంది అని ఏ ఉపాధ్యాయుడు అయితే అనుకుంటాడో ఖచ్చితంగా ఆ ఉపాధ్యాయురాలు కానీ ఆ ఉపాధ్యాయుడు కానీ డెఫినెట్ గా విద్యార్థులకు మంచి చేసినట్టే. ఆ పాఠశాలకు మీ ఇంగ్లీష్ కూడా నాకు బాగా నచ్చింది. నాకు మా స్కూల్లో ఇంగ్లీష్లో ఇట్లా మాట్లాడాలి
మీరు ఎక్కడ పని చేస్తారో ఆ స్కూల్కు నేను మ్యాక్సిమం ట్రై చేస్తే ట్రాన్స్ఫర్ అయ్యి రావడం పిఆర్టీ బాధ్యురాలు ఈ గారికి మరి నాతో పాటు వేదికలు పంచుకున్నట్టు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై పిఆర్టీయు, జై అమృత మేడం. థ్యాంక్ యూ. ఎగబడి సన్మానం చేస్తే అబ్బుజ యొక్క మాటలు ఎవరి కాదు. దయచేసి ఒక 5 నిమిషాలందరినీ సహకరించవలసిందిగా కోరుతూ మరి పిఆర్టీయు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మరియు ఎందుకంటే ఆమె గురువుగా ఉండి సన్మానాలు పొందుతూ ఒక గురువును తనే సన్మానించారు అంటే అది చాలా గొప్పనైన విషయంగా నేను భావిస్తున్నాను. అంబుజ గారి చేత నేను సన్మానం పొందటము చాలా సంతోషకరంగా ఉంది. అందుకు ఆ అమ్మాయికి ఆశీస్సులు, ఐశ్వర్యము, ఆరోగ్యము అన్నీ ప్రసాదించాలని, ఆ కుటుంబ సభ్యులందరినీ క్షేమంగా కాపాడాలని కోరుకుంటున్నాను. వాళ్ళని అక్కతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ मम्मी ला मैडम जो बड़े होते हैं अपना पढ़ाई మనకు తానే ప్రత్యేకత అందరిలో మెరుస్తూనే ఉంటుంది. చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇంకా మా విషయానికి వస్తే 2018 నుండి ఒక కుటుంబంలో కలిసి ఉన్నటువంటి యూపీఎస్ పండుగలు మండలకాల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అక్క ఇప్పటికైనా మా బావగారిని పట్టించుకొని శేష జీవితము సుఖముగా గడవాలి, ఆ దైవమే సాక్షిగా మీ భర్తే తోడుగా, తీయని కలలన్నీ మరి మరి తలచుకొని వార్ధక్యమే పండగా, వెలుగులు గృహముల నిండగా, ఆ దేవుడిని అడిగి మళ్ళీ జన్మించి అదే ఆగిపోవాలని పదవి వీడుకో అందుకో ఓ అంబుజ మేడం. విద్యార్థుల జేజేలందుకో, ఉపాధ్యాయుల జేజేలందుకో, పిఆర్టీ నాయకుల జేజేలందుకో. మరి సేవ క్లాసులకి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ అంబుజ విషయంలో స్కూల్లో మీ తర్వాత తన యొక్క అన్ని విషయాలు చాలా చక్కగా కూడా మీకు ముందు చెప్పాలనుకుంటున్నాను. అంబుజ చాలా ప్రియమైన కోడలు. అంబుజ ఎంత ప్రియమైందంటే మా అమ్మ ఎన్నడూ ఒక మాట అనలేదు అంబుజని. మా నాన్న అమ్మ 95లో చనిపోయిన తర్వాత నాన్నని ఒక బిడ్డలాగా చూసుకుంది అంబుజ. ఒకరోజు ఏమైందంటే మా నాన్నకి కాకపోతే మా అంబుజనే గడ్డం షేవ్ చేయడం జరిగింది. తర్వాత ఇలాంటివన్నీ కూడా అసలు ఒక కుటుంబ నేపథ్యంలో ముఖ్యంగా బైబిల్లో ఒక విషయం ఉంటుంది, నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒక అంగి ఇచ్చేయాలి. ప్రతి విషయంలో కూడా ఆమె అన్నిట్లో ముందుంటుంది. మేమందరం కూడా ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం. మరి మా నాన్న విషయంలో, మా అమ్మ విషయంలో ఇప్పటి కోడలు ఎవరు అట్లా ఉండరు, వాళ్ళు ఎవరు ఉండరు. మరి అంబుజ డాక్టర్ మధుశేఖర్ గారు ఒక మాట అన్నారు, నేను ఇంతమందిని చూసినా కానీ ఇటువంటి బిడ్డను చూడలేదు. ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది. అంటే ప్రతి విషయంలో, అందరి విషయంలో, కుటుంబ నేపథ్యంలో కానీ బయట అందరి మా సంఘంలో అయినా ఎక్కడైనా కుటుంబంలో అయినా ఇంకా నేపథ్యం అదే. అయితే మరొకసారి నేను చెప్పడంలో ఒక వింతగా అనిపిస్తుండొచ్చు, కానీ ఒక్క విషయంలో మాత్రం ఆమె అన్ని విషయాల్లో 99 మార్కులు. ఒక విషయం, ఒక బలహీనత, వాదించే మనస్తత్వం. ఈ వాదించే మనస్తత్వం ఒకటే ఆమెలో ఉన్నటువంటి బలహీనత. ఇప్పటికీ కూడా ఆమెకు చెవులు వినిపిస్తాయి, కళ్ళు కనిపిస్తాయి. బైబిల్లో ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడని నేనే, ఎలాంటి పరిస్థితులున్నా నేనే నేను చూసుకుంటా, నీకు ఎలాంటి భయం లేకుండా చూసుకుంటా. ఇలాంటి వాగ్దానాలన్నీ బైబిల్లో ఉంటాయి. వాటన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నేను కాకి ఆయన కోకిలు అనుకుంటా అన్ని స్టేజ్ల మీద కూడా జోకులు వేస్తాను. అయితే ఈరోజు అక్క గురించి రాసేటప్పుడు మా అక్క బాధపడకుండా, నేను ఫ్యూచర్లో బాధపడకుండా ఒక చిన్న మాటలు రాసినాను. ఒక పద్యం, నలుపు మీద పద్యం. అక్క మనం ఎప్పుడు ఫీల్ కావద్దు, మనం ఎంత గొప్పలమో ఈ పద్యంలో చెప్తున్నా. ఇంద్ర చలము నలుపు, ఇంద్రనీలము నలుపు,
యమునా నదియు నలుపు యముడు నలుపు, రామచంద్రుడు నలుపు సామజంబులు నలుపు, రతివల్లభుడు నలుపు రాతి నలుపు, ఆకసంబది నలుపు హరుని కంఠము నలుపు, తుమ్మెదల్ నలుపు కస్తూరి నలుపు, నీరజాక్షుని కొప్పు నెరువెంట్రుకలు నలుపు, బలరామదేవుని బలువ నలుపు, నీరు నలుపు నీలోత్పలంబు నలుపు, దంబె సంగు కోకిలంబు నలుపు, నలుపు చెప్పనేల నాతికి మేలైన గుణము కలిగేనేమి కోటి సేయు. మనకన్నా గొప్ప వాళ్ళు అసలు ఎవ్వరు లేరట, అందుకే నల్లోళ్ళ మాత్రం మంచోళ్ళు. మన గురించి మనం ఎప్పుడు ఫీల్ కావద్దు. ఇప్పుడు మా అక్క గురించి దేవుడి కృప మీరందరూ మాట్లాడారు. వెరీ మచ్ డిజర్వ్ ఈ స్కూల్ కంటే మన ఇంట్లో ఆమె నేను ఒక ప్రయోగశాల ఎట్లా అంటే ఏమన్నా నాకునే నేను చేస్తాను. ఆ మనకు సంబంధించిన అనారోగ్యం కూడా నాలో ఉంది. నేను కరోనా వచ్చి కాన్ఫర్మేషన్ వచ్చింది. 2 నెలల 30 kgs లాస్ అయింది. ఆ తర్వాత నా పడ్డ శ్రమ, డాక్టర్ పోవడము, ప్రార్థన చేయడం, చాలా రకాలుగా ఎన్నో ఇల్లు చూడాలా, పిల్లలు చూడాలా, నా ఆలోచన అన్ని రకాలు చూసిన. నేను రాసిన 2 నెలల 32 కిలో రాసాను. మళ్ళీ 6 నెలల వల్ల అన్ని రికవర్ చేసినట్టు నాకు తెలిసి ఇంతకంటే గొప్పనే నేను. అండ్ షీ డిజర్వ్స్ ఇట్ గోస్ 31 చాప్టర్ 31 అధ్యాయం సాగుతారు. 10 అధ్యాయం నుంచి 31 వరకు ఏమన్నా తెలుగు వాళ్ళు బైబిల్ తెలిసిన వాళ్ళు 10వ వచనం నుంచి లాస్ట్ వచనం ఏవైతే ఉండేవో తల్లికి భార్యకు అన్నీ ఆమెలో ఉంది. కాబట్టి మీరు మాట్లాడింది నిజం, నేను చెప్పేది కూడా నిజం. ఉద్యోగ విరమణ కాదు, ఉద్యోగ విరమణ కాదు. ఇంకా చాలా ఉంది. ఆమె చాలా మాట్లాడి అలసిపోయింది. కాబట్టి ఇప్పుడు అదేంటి స్కూల్ అదే స్కూల్ ఇప్పుడు మాట్లాడి స్టార్ట్ చేస్తుంది. అట్లా ఆమె జీవితం అయిపోతుంది. కాబట్టి అందరూ నేను మాట్లాడే మాట మీ దృష్టికి అంగీకృతంగా మా అందరికీ ఆశీర్వాదం. మాట్లాడాలనో తెలుస్తలేదు, ఏమేమో రాసుకోమన్నారు, రాసుకోవడానికి కూడా టైం లేదు. సో మీ అందరూ మాట్లాడిన మాటకు నేనేమనుకుంటున్నా, మా ఆయన ఏమన్నానంటే షీ డిజర్వ్స్ అని. ఐ డోంట్ డిజర్వ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ కావు, మీరు మాట్లాడిందంతా దిస్ ఈజ్ మై డే. అఫ్ కోర్స్ యూ విల్ అప్రిషియేట్ మీ. అయినప్పటికీ నేనేంటో, మరి నేను ఎందుకు ఇట్లున్నానో ఏమున్నానో అది నాకు తెలుసు. నేను దేని మీద బేస్ అయ్యి జీవించిందో దాన్ని బట్టి నేను జీవించాను. అఫ్ కోర్స్ నేను మొత్తం అది అబద్ధం అని నేను అనను. ఒకవేళ అబద్ధం ఉన్నా దాన్ని నిజం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో అక్కడికి వెళ్ళాము. నా బయోగ్రఫీ అంతా ఉంది. నేను సింగిల్ చైల్డ్. ఎవరు నీరజ మేడం అన్నారా, ఎవరు అన్నారు, జగమంత కుటుంబం, జగమంత కుటుంబం నాది అని అనుకున్నారు కదా మీరు. కాదు, ఏకాకి పుట్టుక నాది, జగమంత కుటుంబమైంది. మీరే నా జగం. రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, నిజంగా చెప్తున్నాను. నేను మా నాన్నను ఎరగనంటే మా నాన్న వాళ్ళందరూ వచ్చిపోయారు. ఇప్పుడు మా చిన్నాన్న వాళ్ళు. కానీ మా నాన్న నాకు ఒక విలంగానే తెలుసు. అంటే అప్పుడు అమ్మకు ఇది చేస్తాను. తర్వాత రావడం జరిగింది. తర్వాత నేనే తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ మా ఫ్యామిలీ డిస్టర్బ్డ్ ఫ్యామిలీ. కానీ నా బ్రాటప్ ఇదంతా నేను గర్భంలో రూపింపబడక ముందే నా దేవుని ప్రణాళిక. అందుకని దేవునికే నా మొట్టమొదటి నా కృతజ్ఞతాకు వందనాలు తెలియజేస్తుంది. ఎందుకనంటే నా పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నా నెరవేరాలంటే నేను ఆయన తట్టు చూడాలి.
నేను ఆయన తట్టు చూడాలంటే ఆయన నన్ను నాకు ఇంట్రడ్యూస్ చేయాలి. అది చేయడానికి మా తాత, దేవుని నాకు ఇంట్రడ్యూస్ చేసింది మా తాత తిమోతి పంతులు, నన్ను అంటే నా సృష్టికర్తలు. అట్లా మా తాత నాకు చాలా 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 జాగ్రత్తగా పెంచింది. ఎందుకంటే హీ వాజ్ వెరీ 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 వైజ్ మ్యాన్. అంటే నా పట్ల ఆయన ఒక వేదాంతి, ఆయన ఒక ఏమంటారు, ఎంత నా నా దృష్టికి ఆయననే నాకు ఒక పెద్ద గురువు, మహాగురువు. నన్ను అప్పుడు ప్రతి అంగుళము అడుగు తీసి అడుగు ఎట్లా నడవాలో కూడా నేర్పించింది ఆయనే. అన్నం తినటము, నీళ్లు తాగటము, మాట్లాడటము, నాలో ఉన్న ఏదైనా టాలెంట్ ఉందంటే ఆయన వెలికి తీసిండు. ఇతరుల మధ్యలో వచ్చి నాతో పాడించేవాడు. మమ్మీ వీళ్ళు గాబరా పడిపోతారు. ఇట్ వాజ్ హిస్ డైలాగ్. నాకు ఒక ఏం అవార్డు, ఏదైనా పద్మశ్రీ అనుకోండి, అంతగా నీకేమన్నా పెట్టాలా, ఎవరైనా రాగానే విషయం నేర్పించింది, ఎట్లా తగ్గి ఉండాలో నేర్పించింది. ఒక పంచ, మా తాత పంచ కట్టుకుంటుండే, పంచ తీసుకొచ్చి లోపల ఉన్న లేబుల్ బయటకు రావాలమ్మా. ఇదంతా ఎప్పుడు అనుకుంటున్నారు? చాలా చిన్న వయసులో. అది నాకు వచ్చేది కాదు. అట్లా క్రిటికల్ థింకింగ్ నేర్పించింది. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు డిఫరెంట్గా ఉంటే అది చూడు నాన్న, అది చూడు అంటే ఒక ఆయన ఇంత పొడవు చెప్పుంది, ఇంత పొడవు చెప్పు, ఆ చెప్పులు చూడాలి. అప్పుడు మనం ఇప్పుడు బ్లౌజ్లో ఇట్లా డిజైన్ వేసుకునేది. ఒక ఆయన షర్ట్ వేసుకున్నాడు, నువ్వు ఆయన షర్ట్ చూడు, దగ్గరికి పిలిచి చెప్పేవాడు. 4 సంవత్సరాలకు నాకు 2 తరగతులు చదివించేసింది. మీరు అందరు చూస్తే మా క్లాస్మేట్స్ అందరు నాకన్నా పెద్దోళ్ళు. ఏమంటారు, ఉన్నారా మా క్లాస్మేట్స్ అందరు? ఉన్నారు, అయిపోయినారు. దండలేసి వెళ్ళిపోవడానికే ప్రయత్నం చేస్తారు మా వాళ్ళంతా. ఉన్నారా? నువ్వు క్లాస్మేట్ కాదు చెల్లి. వచ్చి 4 years అప్పుడు 2nd క్లాస్ ఇంట్లో చదివించేసి, అప్పట్లో నాకు చార్ట్ తయారు చేసి, వాచ్ తయారు చేసి, 2 రేకులతోని ఇట్లా గడియారం తయారు చేసి గడియారం నేర్పించి, ఆ చిన్న వయసులో నేను ఎందుకు చెప్పాలంటే ఆయన లేకున్నా ఆయన ఇన్ఫ్లుయెన్సే నా మీద. ఆ తర్వాత నేను 3వ తరగతి 3 సార్లు చదివిన వయసు లేక, అప్పటికి మళ్ళీ 7 అట్లా. అది నా ఏమంటారు స్కూలింగ్. మా తాత చనిపోయాడు, చాలా నేర్పించిండు మా తాత, చాలా అంటే చాలా నేర్పించిండు. ఆయన పంచాంగం చూసేటోడు, పంచాంగం చూసి నా పేరు కూడా ప్రియమని పెట్టిండు. ఆయన పంచాంగం వచ్చు, బైబిల్ వచ్చు, వైద్యం వచ్చు, ఎన్నో వైద్యం. మా అమ్మకు వచ్చింది అది, మళ్ళీ నాకు కూడా వచ్చింది కొంచెం. ఇట్లా తాత తిమోతి పంతులకు నా ఫస్ట్ ప్రయారిటీ, దేవుడి తర్వాత అమ్మ. మా అమ్మ ఎంత జ్ఞానం అంటే చాలా జ్ఞానం, ఎంత నిరాడంబరతనో మీకు తెలుసు, చాలామందికి తెలుసు. మా అమ్మ బెస్ట్ డాక్టర్. 3 పిల్లలు అండర్ హర్ గైడెన్స్. ఇకపోతే ఏం నేర్పించిందంటే నాకు అమ్మ చాలా సొంతంగా కష్టపడి చాలా సంపాదించినా దాన్ని బయట పెట్టడానికి ఆమెకి ఇష్టం. ఆభరణాలన్నీ చేయించింది. సో నాకు బీదరికం అనేది నాకు తెలియదు, కానీ మా అమ్మకు తెలుసు. మా అమ్మ చాలా బీదరికంలో స్టెప్ మదర్ మీద పెరిగింది. స్టెప్ మదర్ ఆమె తిండి అదంతా ఎట్లా చూపించిందో నాకు తెలుసు, ఆమె చెప్పేది. ఆ తర్వాత మా కర్ణాటక ఉంటాయి, నేను కర్ణాటక మచ్చర్లలో 7th వరకు మచ్చర్లలో చదివిన. 3rd క్లాస్ నుంచి. అయితే పండగలకు మాత్రమే ఆభరణాలు వేసేది. పండగల తర్వాత అంటే ఎందుకని వెయ్యి అని అంటే లేదు, అక్కకు పెద్దమ్మకు 4 ఉన్నారు కదా, అక్క వెళ్ళి అడిగితే అక్కకు పెద్దమ్మ వాళ్ళు చేయించలేరు కంటే విష్ణురంగానే నేను వేసుకునేవాడిని కాదు. కానీ అట్లా నాకు ఇప్పుడు నాకు అన్నీ ఉన్నా వేసుకోవాలని ఒక్కరోజు కూడా అనిపించదు. నిజం చెప్తున్నా. ఎంత నా అమ్మ నేర్పించిన దాంట్లో ఏంటంటే హై థింకింగ్ ఇట్ సింపుల్ లివింగ్. నేను అలవర్చుకున్నాను. అది అందరు ఉండాలని కాదు, కానీ నా తత్వం అంతే. మీరు సముద్రంలో వేసినంత నా మనసు మారదు. నేను కొన్ని వాల్యూస్ మీద నేను నా లైఫ్ కట్టుకున్నా, అట్లనే ఉన్నా. కొంతమంది నన్ను అంటే విమర్శిస్తే కూడా నేను సద్విమర్శ అయితే నేను స్వీకరించి నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇప్పటికి కూడా మనిషి అంటే నేర్చుకోవటం మార్చుకోవటమే కదా. నేర్చుకుంటూనే ఉన్నా, మార్చుకుంటూనే ఉన్నా. చాలా విషయాలు మార్చుకుంటూనే ఉన్నా. అట్లా నా ఎడ్యుకేషన్ అంతా అట్లా నడుస్తూ ఉన్నప్పుడు
మనకప్పుడు అంతా అవేమీ లేవు, కానీ కాకపోతే మా అమ్మాయి ఎన్నడూ నన్ను చదువుకోమని చెప్పలేదు. ఒక విషయం, చిన్న విషయం ఏంటంటే మా తాత బాగా చదువునిచ్చారు. సాయంత్రము వెళ్ళాలి నేను బయట ఆడుకునే వాళ్ళని ఇట్లా చూసేదాన్ని, ఈయన దగ్గర చదవాలి, కొంచుకుంటా చదవాలి. అట్లా నాకు బైబిల్ చదవటం నేర్పిస్తే 10వ తరగతి లోపల ప్రకటన తప్ప 2 సార్లు చదివేసిన బైబిల్. అట్లా ఏం అర్థం కాకుండా చదవాలి, అంతే. చదవాలనేది తెలుసు. ఏ గ్రంథమైనా మనం మంచిగా బోధించినా మనం ఎంతమందిని చదువుతున్నాం అనేదే ముఖ్యం. అట్లా ఆత్మీయంగా అట్లా నన్ను ఇది అంటే నన్ను అంటే ఏమంటారు ఇన్స్పైర్. ఇక్కడ చదివినాం డిగ్రీ. నేను కొంచెం జోబియలే, ఎందుకంటే నాకు పురుష ద్వేషిని. మొట్టమొదట పురుష ద్వేషిని ఎందుకంటే మా నాన్నని బట్టి చాలా అసలు ఇంట్లోకి మగవాళ్ళు వస్తే కూడా నేను ఇష్టపడేదాన్ని. అమ్మ డాక్టర్ వచ్చే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ భయం లేనితనం, అంటే ఆ ఏవగింపు, ఒక రకమైన భయం లేనితనాన్ని, ఏంటి వీళ్ళేంటి ఏమైనా స్పెషల్గా అందరు గర్ల్స్ బాయ్స్ ఉంటే అట్లా నడిచేవాళ్ళు కాదు. ఏమైతే అట్లా నడిచేదాన్ని. అట్లా కాలేజ్ ప్రతిసారి మా ఇంట్లో మేమందరము అంతనో ఇంతనో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి మా ఇంట్లో అందరు. మా వదినలు ఇద్దరు కూడా లేడీస్ రిప్రజెంటేటివ్ చేసారు, నేను చేసిన. నేనైతే కాంపిటీషన్ ఏమంటారు, 3 పోటీ, అప్పుడు అట్లా లేడీస్ రిప్రజెంటేటివ్గా చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ అనే దాని మీద నాకు ఆయన ఇన్స్పిరేషన్తో సైన్స్ మీద మక్కువ పెరిగింది. మాకు అప్పుడే 7th సబ్బు తయారు చేయించిండు మాతో. అంటే అప్పుడు మీరు రాలేదా? ఎనీవే, లేట్ వచ్చిన ఎంఈఓ గారికి ధన్యవాదాలు. లేట్ వచ్చిన లేటెస్ట్కి వస్తారు మా వాళ్ళు. అట్లా మేము ఇది చేసేటప్పుడు మా చిన్న బిడ్డ సువర్ణ కిరీట మేడం గారు ఉన్నప్పుడు టూర్ తీసుకెళ్ళింది యూనివర్సిటీలో. అబ్బాయి ఆర్ట్స్ వెళ్ళినాము. ఈ ఆర్ట్స్ కాలేజ్ చదివితే ఎంత అదృష్టం కదా అనుకుంటే, ఆ అదృష్టం నాకు 5 ఏళ్ళు దొరికింది. అక్కడ చదవడం జరిగింది. అది కూడా నాకు చాలా చాలా నేర్పించింది. చాలా మంచి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ వచ్చింది, వెళ్ళినట్టుంది. చాలా మంచి ఫ్రెండ్స్, వాళ్ళందరితో చాలా నేర్చుకున్నాను నేను. ఇంగ్లీష్ కొంచెం డెవలప్ అయిందంటే ఆశా లూర్స్ అని నా రూమ్మేట్. షీ వాజ్ బ్రిలియంట్, అంటే సైకాలజీ స్టూడెంట్. దెన్ ఆమె నన్ను బాగా గైడ్ చేసింది. ఇఫ్ ఎట్ ఆల్ ఐ నో ఎనీథింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం ఇంగ్లీష్ అంటే ఇష్టమే. మా సార్ గంగారాం సార్ మధ్యలో ఉన్నప్పుడు నన్ను ఇంగ్లీష్ పెట్టాను. సరే, అది అట్లా జరిగింది. తర్వాత నెక్స్ట్ అప్పటి వరకు చాలా ఉంది చెప్పేది, కానీ మీకు వినే ఓపిక కూడా ఉండదు. నా పర్సనల్ విషయాలు మీరంత అవసరం లేదు. కానీ బైబిల్ ఒక మాట ఉంటుంది, ఘనతకు ముందు వినయం ఉంటుందని, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఈ 2 నన్ను బాగా నడిపించింది. ఇంకోటి ఏంటంటే యథార్థవంతులను బలపరచటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుందట. ఆ యథార్థత నాలో ఎందుకు ఉండకూడదు అనే ఒక ఇది. ఇట్లాంటివన్నీ నాకు వాక్యాలే నాకు పునాదులుగా మారి నా జీవితం నడిచింది. అయితే నేను టీచర్గా మీరు అన్నట్టు నిజమే, నేను పిల్లల పట్ల చాలా చాలా ఏమంటారు ఇష్టం. వాళ్ళలోకి నేను స్టాండింగ్ ఆన్ అదర్ షూ అంటారు కదా, అది నేను బాగా వాళ్ళ పరిస్థితి ఏంటో అని అనుకుంటా. వాళ్ళ పరిస్థితి ఏంటో అనుకుంటా తప్ప వాళ్ళని నేను విమర్శించడానికి నేను సాహసం చేయను. ఎందుకు చేయను అంటే ఎవ్వరు కూడా చెడు చేయాలనుకోరు, దాన్ని చేయాలని తప్పని ఎవరికి ఉండదు. అయితే డిగ్రీ వరకు మురుంజన్ సార్ చెప్పినట్టు మురుంజన్ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అఫ్కోర్స్ హీ ఈజ్. కానీ మేము నిజంగా చాలా విషయాలు చాలా క్రిటికల్గా మాట్లాడుకునేవాళ్ళం. ఆయన నాకు ఒక మాట, ఆయన నన్ను గైడ్ చేసిన మాట ఏంటంటే, చాలా కష్టం బాధ అనిపించినప్పుడు చెప్తే నవ్వేసేయి అనేవాడు. అది ఎంత చిన్న మాటనే కానీ నవ్వేసేయి అనే మాట నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటుంది, ఇంకా నేర్చుకుంటున్నాను. జయప్రసాద్ ఉన్నాడు నాకు, అన్నలాంటి జయప్రసాద్. కొన్ని విషయాల్లో ఆయన గైడే. ఆ తర్వాత నన్ను ఆయన ఏమన్నాడంటే, ఇట్లా ఎవరైనా మంచిగా చూస్తున్నారు అని అంటే
నెగిటివ్ ఆలోచించు అంటే అట్లా ఉందని అనుకున్నప్పుడు నీకు తృప్తినిస్తుంది తర్వాత అన్నాడు. అట్లా నాకు ఎవ్రీవేర్ చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. నేను చాలా నేర్చుకున్నాను మా ఇంట్లో. ఇక మా అత్త మామలు వాళ్ళందరూ చెప్పిన విషయాలు నిజమే, కానీ మా క్రియ మా కవిత సత్య నాకు ఎట్లయిపోయిందంటే మాకు విడదీయరాని అనుబంధం అయిపోయింది. ఎట్లా అంటే మా పాపు పిల్లలకు కూడా చాలా సహాయం చేసింది. ఆమె వాళ్ళు టూర్ వెళ్ళాలి, కానీ వాళ్ళు రేపటికి పోస్ట్పోన్ చేసుకున్నారు. అంటే వాళ్ళు నాకు ఎంత వినిపించిందో నాకు అర్థమైంది. నేను చిన్న థ్యాంక్స్ చెప్పి వాళ్ళని తక్కువ చేయడం కాదు, కానీ నన్ను చాలా 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 నా పక్కకి ఉంది. కవితకు కుడి భుజం, నాకే కుడి ఎడమ భుజాలు అయ్యి వాళ్ళు. ఆయన ఆ రోజు ఏమన్నాడంటే, మీరు ఇది అంత చీరలు కొనుక్కొచ్చింది కదా, ఇక ఒకటి పెట్టుండి కేఏఎస్ అని ఒక షాప్ పెట్టుంటాను. అదేంటో నాకు అట్లా ఆలోచించి కేఏఎస్ కాదు ఏఎస్కే పెడితే అంబుజ సత్య కే అని పెట్టి ఆస్క్ అని పెడితే ఎట్లుంటుంది అని అట్లా ఆలోచించి ఆస్క్ అని ఒకటి అదొక టాపికే అయిపోయి అదొక నెక్స్ట్ ఇంకేదో ఆరంభించడానికి కూడా పునాది అవుతుందేమో అని నాకు ఒక ఆలోచన. ఆస్క్ అండ్ రిసీవ్, దానికి మళ్ళీ తర్వాత ఇంకొకటి చెప్పినాం. ఈ రిటైర్మెంట్ తర్వాత ప్రోగ్రాంలో ఏదైనా ఒకటి చెయ్యాలన్న తపన, అది చేస్తే అందులో ఈ ఆస్క్ ముగ్గురు ఉంటారు. దానికి తోడు మీలో నుంచి ఇంకెవరైనా ఎక్స్పర్ట్స్ కూడా తీసుకుంటారు. టీచర్గా ఇంకా నెక్స్ట్ టీచర్గా మీరు అన్నీ చెప్పినాయి, అవన్నీ నిజమే. సత్య చెప్పింది ఒక మాట. నేను అప్పటి వరకు యూపీఎస్లోనే చేసాను. యూపీఎస్లో చేసి తిరిగి హై స్కూల్ ఒక్కసారి వచ్చేసరికి అసలు ఎంత బాగున్నారంటే స్టూడెంట్స్. అప్పుడు బుక్స్ 15 మారినాయి అనుకుంటా. అంతకుముందు చాలా స్టఫ్ ఉంది బుక్స్లో. ఇప్పుడు ఏం లేదు, ఈజీగా చెప్పేయచ్చు. సత్య ఆల్రెడీ ఒక 1 ఇయర్ చెప్తుంది కాబట్టి సత్య దగ్గర నేను ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్ళేదాన్ని. అంటే అక్కడ పిల్లలకు అన్యాయం జరగద్దనే విషయం. ఇట్లా చేస్తూ ఇంకొకటి నేను నా సందేశం సమయపాలన నన్ను కొట్టినట్టు ఉంటుంది. సమయపాలన అంటే ఆ సమయపాలన తీసేస్తేనే నాకు ఇవి ఉంది అని అంటే కొట్టేసిన అమ్మ అని చెప్పాను. ఎన్నడూ సమయపాలన పాటించలేదు. 36 సమయం ఎడి కావాలి, అది అవసరం లేదు. గవర్నమెంట్ పొద్దున 9 గంటలకు ఉండాలి, 9:30కు ఉండాలి, ఓసారి 10. అయితే ఈ మా అంజలి మేడం ఏమంటుందంటే, తప్పు చెప్పుకుంటే కొంచెం తప్పు చెప్తే ఏమవుతుంది, ప్రాయశ్చిత్తం అవుతుంది ఏదో అన్నది. జీవితంలో వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు, వేళ్ళ మీదనే లెక్క పెట్టచ్చు. నేను పాఠాలు చెప్పకుండా ఎప్పుడు ఉండాలి, మోరల్ టీచింగ్ చేయకుండా నేను ఎప్పుడు రాలేదు బయట. ఎందుకంటే ఇంకొకటి ఏం బేస్ అయినా ఎందుకు ఇది అని చెప్తా. ఏంటంటే ఒకసారి చదివిన, చాలా సంవత్సరాల క్రితం చదివిన. ఏమి జరిగిందంటే, నేను పెళ్లి సంబంధాలు చూస్తే ఆ పెళ్లి సంబంధం అప్పటి మాట 3 లక్షలు, ఇప్పుడు కాదు 20 కన్నా ముందే అప్పుడే చదివాను. 3 లక్షలు తీసుకుంటే కానీ ఆ పిల్లలు చేసుకోని అన్నాడు అని అంటే ఆమె రాసింది. ఆమెను ఎవరో టీచర్ రాసింది. నేను ఫెయిల్ అయినా అక్కడ, నేను సరైన బోధన చేయలేదు అని మనకు జరిగింది. అది నాకు ఎక్కడో తగిలింది. అంటే మనం పిల్లలను ఏదో సబ్జెక్టు పరంగా చెప్పడం కాదు, కానీ వాళ్ళని మోరల్ వాల్యూస్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తూ మోరల్ వాల్యూస్ నేర్పించడం అనేది మన బాధ్యత. అది గదిలో వాళ్ళనే అని నాకు అర్థమైంది. గదిలో వాళ్ళ టీచరు అవన్నీ అఫ్కోర్స్ టీచర్కి ఎవరికి ఏ కళ ఉంది దాంట్లో రాణించాలని. మా జయ ఉంది ఇక్కడ, జయ డ్యాన్సరు, నేను పాటలు పాడు. మాకు త్రిపుర సుందరి, బాల త్రిపుర సుందరి మేడం మా టీచర్. మా ఇద్దరిని నిజామాబాద్ దాకా తీసుకుపోయి, అట్లా మన లోపల ఏం కళ ఉందో వాళ్ళు గుర్తిస్తారు. కానీ ఆ తలాంత మనకు ఉన్నప్పుడు పిల్లల లోపల నుంచి ఆల్రౌండ్ పిల్లలు వచ్చి కొట్లాడిరా అంటే మనం ఏం చేయాలా, అదేంటో జడ్జిమెంట్ ఇవ్వాలి. జడ్జిమెంట్ బదులు నేను అనేదాన్ని, ఏమ్రా మీకు ప్రేమించడం ఏమంటారు మనమైతే అంటే, నిజంగానే మనం అక్కడ ఒకవేళ ఆ కొట్లాటలు ఇప్పుడు కూడా మా పిల్లలు అడిగితే చెప్పేవాళ్ళు, ఎవరైనా కొట్టిందంటే వెళ్ళి థ్యాంక్ యూ అని చెప్పమంటారు. వాళ్ళు థ్యాంక్ యూ అంటే వీడు నవ్వుతారు, వాడు నవ్వుతారు. అట్లాంటి సామరస్య భావాన్ని మనం పెంచగలిగితే అక్కడే మొదలవుతుంది. మేము
చిన్నప్పుడు అన్ని వర్గాల వాళ్ళను భాష మామ, శాలలో ఆయి, మా శాలలో ఆయి నాకు కొన్ని రోజుల వరకు తెలియదు మా అమ్మ చిన్నమ్మ కాదు అని. అట్లాంటి రిలేషన్షిప్స్ ఉంటే అవి పోతున్నాయేమో అనిపించింది. అది కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత మనది. ఇకపోతే మా ఇంకోటి ఏంటంటే, ఒకటి ఏమైంది వాల్యూస్, ఒకటి మా మా జీవితం లోపల అన్ని నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. అందులో నా ఎనర్జీ లెవెల్స్ పోయినాయి, అందుకనే నాకు చాలా. తర్వాత అంటుంటే సున్నా బోల్నా అంటుంటే సునో అందరు అంటారమ్మా అనని వదిలిపెట్టు అనే ఏ వాటిని మీరు చెప్పితే అది నాకు సంబంధం లేదు. ఒకవేళ అటువంటిది చేస్తే అట్లాంటివి ఉంటే అది నా ఇది కాదు, మీ అభిమానం అని తలంచి నేను నాకు తెలియదు. కానీ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే నేను అనుకుంటున్నా అవి దేవుని కృప ఉంటే నేను చేయగలుగుతా. అయితే అడగగానే నన్ను యాగ్నెస్ అంత దూరం నుంచి లీవ్ పెట్టుకొని వచ్చింది. అట్లా ఎవరు చేయలేరు. ఎప్పుడో స్టాఫ్, నేను నిజంగా ఇప్పుడు సింగిల్, నాకు స్టాఫ్ లేదు, స్టాఫే చేస్తారు. కానీ ఎప్పటి స్టాఫ్ ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్న స్టాఫ్ వచ్చి ఇంత ఘనంగా చేయటానికి మీరు చూపిన ఆ యొక్క అభిమానం, ప్రేమ, మీ సమయాన్ని వెచ్చించడం అనేది చాలా 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 నేను సదా కృతజ్ఞురాలిని. ఇకపోతే మాకు మా బంధువులందరూ వచ్చింది. ముఖ్యంగా మాకు ఒక ప్రవక్తలాగా నవీన్ రాజు బ్రదర్ ఉన్నాడు. ఆయన మాకెప్పుడు ప్రార్థన సహాయంతో మమ్మల్ని నడిపిస్తాడు. మా హస్బెండ్ బాగలేనప్పుడు ఆయన ప్రార్థనతోనే మేము, అంటే ఆయన ప్రవచిస్తే మేము ఎట్టెట్లా ప్రవచిస్తే అట్లా జరిగింది. వాళ్ళు కూడా రావటం నాకు అంటే నన్ను ఏమో చేసిన ఏమేమో అనుకున్నారు, కానీ అదంతా ఏమీ లేదు. అదంతా దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, దాన్ని నేను సక్రమంగా వాడుకున్నా. నా పిల్లలు కూడా చాలా చాలా మంచి వాళ్ళు దేవుడు ఇచ్చిన వరం నాకు. మా అమ్మ అయితే, మా అమ్మ ఇప్పటికీ కూడా ఆమె చాలా ఏమన్నా నేను క్షమించమని అడగాలంటే మా అమ్మని అడగాలి. ఎందుకంటే నేను ఆమెను ఇప్పటికి తిడతానే ఉంటాను. చేస్తా అది వేరే సంగతి, తిడతాను. ఇప్పుడు సభాముఖంగా మా అమ్మను కూడా క్షమించమని అడగాలి. ఇక నేను మా కుటుంబ సభ్యులకు కానీ మీ అందరి ముందట ఉన్న వాళ్ళని కానీ ఎప్పుడైనా నొప్పించినట్లయితే లేదా ఏదైనా పరుషంగా మాట్లాడినట్టయితే దయతో క్షమిస్తారని, ఇక రాబోయే కాలంలో మన బంధుత్వము, మన రిలేషన్షిప్ అంటే ఈ విధంగానే కొనసాగుతుందని, దీనికి అందరికీ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నేను ఒకరిని తీసివేయలేను. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా ఈ విధంగానే మనం అందరం, అంటే నేను ఏ ట్రైనింగ్లో కలవకపోయినా మనం విల్ బీ ఇన్ టచ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ద పాస్ట్ అండ్ present staff లేదు, ఆల్ పాస్ట్ స్టాఫ్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా పిల్లలు. మా చిన్నబాబు లేరు, ఆ చిన్నబాబు అక్కడ యూకేలో ఉన్నాడు. బాగా థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు ఎవరన్నారంటే నా చిన్నబాబు. ఎంత పని చేసి పెట్టిందంటే అంత పని చేసి పెట్టినాడు. అట్లనే ఈరోజు మా నడిబాబు, మా పెద్దబాబు మనుషుల్లోకి రాడు. మా పెద్దబాబు కూడా ప్రేయర్ చేసి ఉంటాడు. వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న ముఖ్య గోపాల్ సార్, ఇక నేను కోకిల సుధీర్ బాబు నేను ఎప్పుడు సొంత తమ్ముళ్ళలాగా ఫీల్ అవుతాను. నిజమే, మరి కాకి గూళ్ళో కోకిల కూడా ఉంటుంది కదా, అట్లా తమ్ముడైంది అనమాట. అంతే. నలుపు కాదుబేట, నలుపు నాణ్యతకు గుర్తు, ఇప్పుడు వీళ్ళందరి నాడు తెల్ల వెంకటతో మరి ఎవరన్నా ఉంటారు ఎవరన్నా? తెల్ల వెంకటతో ఎవరు ఉంటారు? కాబట్టి నలుపే నాణ్యతకు గుర్తు. వారిని కోరుతున్నాం. అలాగే కృష్ణారెడ్డి అన్న గారికి, టీఆర్పీ రాష్ట్ర నాయకుడు కృష్ణారెడ్డి అన్న గారికి కూడా స్వాగత సమయాన్ని కేటాయించవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాను. సోదరి
మరి ఇంతమందిని జగమంతరిని తన కుటుంబంలో చేసుకుని ఆ కుటుంబంలో ఒకరిగా ఉంటూ మరి అందరి వల్ల వేణువల్ల మా అంబుజా మేడం అని చెప్పేసి మూడి వాతావరణంలో కానీ ఆ పరిస్థితి ఉందంటే అంబుజా మేడం అక్కడికి రావాలి. అప్పుడు వస్తేనే ఆ సిచ్యువేషన్ తారుమారైపోతుంది, ఆ మూడి సిచ్యువేషన్ తారుమారైపోతుంది. సో అలాంటి ఒక మంచి ఉమెన్ బీయింగ్ అంబుజా మేడం గారు. సో కీప్ గోయింగ్ ఉంది. సో అలాగే ఆస్ కమిటీ చైర్మన్ కూడా, ఆస్ కమిటీ మెంబర్స్ కూడా కంగ్రాచులేషన్స్. సో చైర్మన్ గారు రిటైర్ అవుతున్నారు కాబట్టి నెక్స్ట్ సో రేపటి నుంచి మరి మేడం గారికి ఏం బాధ్యతలు పే చేస్తారో మీ కమిటీ మెంబర్స్ గారు సో మీరు చూసుకోవాల్సిందిగా